47వ రోజు సామెతలు 21 నుండి 31 అధ్యాయాలు చదవండి. ఒక్కొక్క ప్రార్థన 21 సార్లు చేయండి. నా రక్తనాళంలో ఉన్న ప్రతి విషాన్ని, ప్రతి చెడును, ప్రతి హానికరమైన ఆహారాన్ని యేసుక్రీస్తు రక్తము నాలో ప్రవహించి నజరేడైన యేసు నామమున ఇప్పుడే పారద్రోలునుగాక. ఆమెన్. నా జీవితంలో అపవిత్రమైన ఆహారము తినడం వలన నేను కోల్పోయినవన్నీ ఇప్పుడే నజరేడైన యేసు నామమున తిరిగి నాకు అనుగ్రహింపబడునుగాక. ఆమెన్. విడుదల బాణమా, నాలో ఉన్న ప్రతి మొండి బలహీన ఆత్మను నజరేడైన యేసు నామమున కనుగొనుము. ఆమెన్. నా జీవితంలో ఉన్న ప్రతి చేతబడి పునాదుల్లారా నజరేడైన యేసు నామమున దేవుని అగ్నిచే ఇప్పుడే చెదిరిపోవునుగాక. ఆమెన్. నా తరపున చేతబడికి పెట్టిన డబ్బు నజరేడైన యేసు నామమున జీవము గల దేవుని అగ్నిచే ఇప్పుడే తిరిగి తీసుకుంటున్నాను. ఆమెన్. నా జీవితంలో ఉన్న ప్రతి చేతబడి చట్టాన్ని నజరేడైన యేసు నామమున జీవము గల దేవుని అగ్నిచే ఇప్పుడే కాల్చి వేస్తున్నాను. ఆమెన్. నా గర్భంలో నివసించే ప్రతి చేతబడి ఔషధ సమూహము ఇప్పుడే నజరేడైన యేసు నామమున దేవుని యొక్క రక్తము పొందుకొనుగాక. ఆమెన్. చేతబడి శక్తి ద్వారా నా గర్భంలో ప్రవేశించిన ప్రతి నెలసరి పర్యవేక్షణ జీవించుచున్న దేవుని అగ్నిలో నజరేడైన యేసు నామంలో కరిగిపోనుగాక. ఆమెన్. చేతబడి శక్తి ద్వారా నా గర్భంలో ప్రతి 2 నెలలకొకసారి పర్యవేక్షణ ఇప్పుడే నజరేడైన యేసు నామంలో కరిగిపోనుగాక. ఆమెన్. పరలోకమందున నా తండ్రి, నా ప్రార్థనలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు నజరేడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.